హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా న్యూస్‌లో కాక్రోచ్ జనతా పార్టీ. సో, ఎక్కడ చూసినా కాక్రోచ్, కాక్రోచ్, కాక్రోచ్. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు మనకు న్యూస్‌లో ఇంత వైరల్‌గా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ఈ వీడియో మనకు అర్థం కావాలి. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి తెలియాలి అనంటే, వి షుడ్ నో వాట్ హ్యాపెండ్ ఆన్ 15థ్ మే. సో, ఎనీవన్ నో హూ ఈస్ దిస్ గాయ్? హి ఈస్ మిస్టర్ సూర్యకాంత్. ఓకే. ఈయనొచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో, ఈయనొచ్చేసి ఒక జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఆయనొచ్చేసి యూత్ గురించి ఒక కామెంట్ ఎసాడు. సీజే సూర్యకాంత్ కంపేర్ యంగ్‌స్టర్స్ టు కాక్రోచెస్. స్పార్క్ స్ట్రాంగ్ రియాక్షన్స్ అక్రాస్ లీగల్ కమ్యూనిటీ. సో, ఆయనేమన్నాడంటే ఎవరైతే యూత్ ఉన్నారో ఇప్పుడు జాబ్‌లెస్ గానో లేదంటే జాబ్ చేస్తూనో దే ఆర్ బికమింగ్ లైక్ కాక్రోచెస్. వాళ్ళొచ్చేసి ఇష్టం ఉన్న దానికి ఆహ్, ఎలా పడితే అలా కామెంట్స్ చేయడం కానీ, లేదు అనంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడం కానీ. సో, సమ్‌హౌ హి కామెంటెడ్ ఆన్ యూత్ విచ్ యూజువల్లీ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఎవ్రీ యూత్. సో, దానివల్ల పుట్టుకొచ్చిందే దిస్ జనరేషన్ జెడ్ మూవ్‌మెంట్, జెన్‌జీ మూవ్‌మెంట్. సో, ఇక్కడ మనం చూసినట్టయితే దేర్ ఆర్ ఆల్ ఫేమస్ పార్టీస్ ఆప్ కానీ, బీజేపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాటన్నిటికంటే ఫాలోవర్స్ పెరిగారు సీజేపీకి. సో, ఇట్స్ అరౌండ్ 13.4. ఐ థింక్ ఇట్ ఇంక్రీజ్డ్ రైట్ నౌ. సో, ఐ థింక్ ఇది పెద్ద పార్టీ కాదు. బట్ ఇట్స్ జస్ట్ ఎ ఫ్లో. సో, చాలా మందికి ఎలా అంటే ఇట్స్ లైక్ ఎన్ యాంగర్. యాంగర్ అనేది దీని రూపంలో చూపెట్టారు. ఇట్స్ నాట్ ఎ స్పెషల్ పార్టీ ఆర్ ఇట్స్ నాట్ ఏదో కొత్త పార్టీ వచ్చింది. ఇట్స్ గోయింగ్ టు రూల్ ద నేషన్ అని మనం అనుకోలేం. ఓకే. దీని యొక్క మేనిఫెస్టో వింటే ఇట్ విల్ బి లైక్ ఆహ్, లిటిల్ ఆహ్, వాట్ వి కెన్ సే ఒక ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూని మనం చూడొచ్చు. నో పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్స్ ఫర్ జడ్జెస్. ఇప్పుడు మనం చూస్తే ఎవరైతే జడ్జ్‌గా ఉన్నారో, చీఫ్ జస్టిస్‌గా ఉన్నారో వాళ్ళందరికీ రాజ్యసభ పొజిషన్స్ ఇస్తారు. సో, దిస్ మేనిఫెస్టో ఈస్ అగైన్స్ట్ ఇట్. సో, వాళ్ళకొచ్చేసి రాజ్యసభలో ఎటువంటి పోస్ట్ ఇవ్వొద్దు అని చెప్పేసి ఫస్ట్‌గా పెట్టారు. ప్రొటెక్ట్ ఎవ్రీ లెజిట్ ఓట్. ఎప్పుడైతే ఓట్స్ లైక్ ఇంతకుముందు మనం రీసెంట్‌గా చూసాం. చాలా మంది ఓటర్స్‌ని లిస్ట్‌లోంచి తీసేశారు. సో, అలాంటివి కాకుండా ఉండాలి అని చెప్పేసి దే హావ్ టేకెన్ ఇట్. సో, మనకి ఇంతకు ముందే చూసాం 33% వుమెన్ రిజర్వేషన్స్ అని చెప్పేసి. సో, దిస్ జనతా పార్టీ ఈస్ ఆస్కింగ్ లైక్ 33% కాదు 50% వుమెన్ రిజర్వేషన్స్ ఉండాలి అని. ఇండిపెండెంట్ మీడియా నాట్ గోడి మీడియా. సో, ఇప్పుడు మనం మీడియా చూసినట్టయితే లైక్ ఎవ్రీవన్ ఆర్ జస్ట్ స్పాన్సరింగ్ ఔట్ సంథింగ్ రైట్. సో, మీడియా అనేది ఇండియాలో సరిగ్గా వర్క్ కావట్లేదు అని చెప్పేసి దే ఆర్ సేయింగ్ అండ్ ఇట్ షుడ్ బి వర్కింగ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ 20 ఇయర్స్ బ్యాన్ ఫర్ పొలిటికల్ డిఫెక్షన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం రీసెంట్‌గా చూస్తున్నాం చాలా మంది ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ దే యూజువల్లీ చేంజ్ దేర్ పార్టీస్. ఆఫ్టర్ విన్నింగ్ ద ఎలక్షన్స్ ఆర్ వేరే పార్టీస్‌కి జంప్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళనొచ్చేసి ఎవరైతే అలా చేస్తారో 20 ఇయర్స్ వరకు వాళ్ళని పాలిటిక్స్‌లో పాల్గొనివ్వకుండా చూడాలి అని చెప్పేసి. సో, దిస్ ఈస్ అబౌట్ కాక్రోచ్ జనతా పార్టీ. సో, విచ్ బికేమ్ ఎ జెన్‌జీ మూవ్‌మెంట్. సో, ఐ థింక్ ఇట్ షోన్ ఇప్పుడు చాలా మంది జనరేషన్ జెడ్ అంటే మన యూత్ కూడా క్వెషన్స్ అడుగుతున్నారు. దే స్టార్టెడ్ టు రైజ్ దేర్ ఓన్ వాయిస్ అబౌట్ దిస్ అండ్ దే స్టార్టెడ్ టు క్వెషన్ ద గవర్నమెంట్స్. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. But at the same time, we should be aware of all the things. We should know about what's going on in the country as a fundamental, as a Indian citizen. So I hope you came to know what is this Cockroach Janata Party is, and I hope you enjoyed it. Thank you. All the best.